హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈ రోజు మా ఇంట్లో చాలా రుచికరమైన తాటిగార్లు చేస్తున్నా. మరి తాటిగార్లు స్మూత్ గా మెత్తగా రావాలంటే ఎలా చేయాలో ఏంటో ఈ వీడియో అయితే చూసేద్దాం. తాటికాయ అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా స్మెల్ వచ్చినాయి అంటే తాటికాయలు మంచిగా బాగున్నాయి అని అర్థం. మనం ఇంత కమ్మటి వాసన వచ్చిందంటే మరి ఈ తాటికాయలతో ఉత్తి గార్లే కాదండి, రొట్టె చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మరి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వస్తూ అయితే తాటికాయలు అయితే తీసుకొచ్చేసానండి. వాళ్ళకి బాగా ఎక్కువ దొరుకుతాయి. మనకు సిటీలో అంటే ప్రతి కాయ కొనుక్కోవాల్సిందే. పల్లెటూరులో అయితే ప్రతిది దొరకందంటే ఏది ఉండదు కదండి. మరి ఇప్పుడు నేను ఈ తాటిగారులు అయితే ఎలా చేస్తున్నానో ఏంటో వీడియో అయితే చూసేద్దాం రండి. ముందుగా ఈ తాటికాయలు శుభ్రం చేసుకుని బాగా కడిగి పెట్టుకోవాలండి. ఈ తాటికాయలకు ఉన్న డిప్ప అయితే తీసేయాలండి. ఇలా డిప్ప సింపుల్ గా వచ్చిందంటే మన తాటికాయ మంచిగా పండిపోయినట్టు. చూడండి, నొక్కు చూస్తే ఇలా ఉండాలి. అప్పుడు మనకు పేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా 2 డిప్పులు కూడా అయితే తీసేసాను. ఇప్పుడు ఇలా చితక్కొట్టుకోవాలండి. నేను చితక్కొట్టినట్లాగా చితక్కొట్టండి. ఇలా కాయ అయితే ఇడుతుంది. తీసి ఇలా పెట్టేసుకోవాలండి. పైన తాటికాయకున్న తొక్కలు అయితే తీసేసుకోవాలి. ఈ తాటికాయ పొయ్యిలో వేసి కాలిస్తే కనుక చాలా కమ్మట వాసన అయితే వస్తుంది. అంత బాగుంటదండి తాటికాయ. తాటి రొట్టె తినటం వలన చాలా మంచిదండి హెల్త్ కి. అయితే నేచురల్ ఫ్రూట్ కదా మనకి. ఇది స్వయంగా ఒక మందు వేసి పెంచడం గానీ ఏది ఉండదండి. దేవుడిచ్చిన ఒక గొప్ప వరమండి తాటి పండు అనేది. ఈ తాటి గుజ్జుని బాగా మనకి సింపుల్ గా రావాలంటే కొంచెం వాటర్ అయితే చిలుక్కోవాలండి. ఇలా చిలుక్కున్న వాటర్ ని ఈ తాటి గుజ్జుల్ని చూడండి నేను చేస్తున్నట్లాగే చేయండి. ఈ వాటర్ జిమ్ముకున్నాం కదండి. ఈ వాటర్ జిమ్ముకున్నప్పుడు మనము ఇలాగా పేసన్ తాటి టెంకనంతా కూడా ఇలా మెత్తగా అయితే అనుకుని సాఫ్ట్ చేసేయాలండి. చూడండి ఇలా చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. తిరిగి 10 నిమిషాల తర్వాత చూడండి చాలా చక్కగా అయితే నానిపోయినాయి టెంకలన్నీ కూడాను. చూడండి ఇంత బాగా అయితే నాని అంటే మనకి తాటి పేసిన చాలా సింపుల్ గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ తాటి పేసిన గుజ్జు ఎలా తీసుకోవాలో చూపిస్తాను నేను. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. ఇలాంటి స్లైసర్ అయితే తీసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కనుక రేగు డబ్బా ఉంటది కదండి, ఈ రేగు డబ్బా మీద ఈ టెంకని మనం ఇలాగా చేసి లాగుతూ ఉంటే మనకి పీస్ అనేది అయితే బాగా వస్తుంది. నేనైతే ఇది ఉంది కదండి, దీంతో అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ తాటి పీసం అంతా కూడా తీసి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. చాలా బాగా వస్తుందండి, సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఇలాంటిదంటూ ఒకటి ఉంటే మీ దగ్గర. ఇప్పుడంటే ఇవి వచ్చినాయి కానీ అప్పుడైతే ఈ రేగు డబ్బాలేనండి, లేదంటే క్యారేజీ గిన్నెలో పెట్టి ఇలా లాగితే మొత్తం గుజ్జంతా కూడా వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. ఇంకా పీస్ కూడా మనం వేరే సపరేట్ గా తీసుకునే పని కూడా ఉండదు. మిగిలిన టెంకలన్నీ కూడా ఇలాగే మెత్తగా తీసేసుకున్నానండి. పేస్ట్ అయితే తాటి పేస్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగా వచ్చింది. ఇదైతే మనకి ఇంకా పీసు తీసుకునే పని కూడా ఉండదు. పీస్ అయితే రాదు అసలు ఎటు కూడాను. చూడండి ఇదిగో ఎంత స్మూత్ గా అయితే వచ్చింది. ఇప్పుడు ఇదైతే ఒక బౌల్లో తీసేసుకుందాం. అక్కడక్కడ ఏమన్నా చిన్న పీసులు ఏమన్నా వస్తే తీసేయండి. మనం గార్లకైనా తాటి రొట్టెలకైనా కానీ పీస్ అనేది మన పళ్ళకి లొంగడుద్ది మీదప్పుడు. ఇవైతే ఇలా తీసేసుకోవాలి కదా. ఇప్పుడు తీసుకున్నాక ఈ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి పేస్ట్ అంతా కూడా. నేను తాటి గుజ్జునంతా కూడా ఒక బాక్స్ లోను స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని మనకు కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి నాకైతే ఒక గిన్నెడైతే వచ్చింది. గుజ్జు తీసేసిన తాటి టెంకలు ఉన్నాయి కదండి, ఈ తాటి టెంకల్ని మట్టిలో పాతి పెడితే కనుక మనకి నాగుల చవితి కల్లా తేగలు అయితే వస్తాయండి. తాటికాయకి కావాల్సిన పదార్థాలు ఒక 2 కప్పులు అయితే తాటి పేసిన తీసుకున్నాను కదా. కప్పున్నర అయితే బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటారండి, అదే మనం తెల్ల రవ్వ ఉప్మా రవ్వ వేసుకుంటాం కదా అది. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. ఈ పంచదార ఈ బెల్లం అనేది మన స్వీట్ కి కావాల్సినంత అయితే వేసుకోవాలి. ఒక్కొక్క తాటికాయ తీయగా ఉంటుంది, ఒక్కొక్క తాటికాయ అనేది చప్పగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఈ తీపి అనేది చూసుకుని వేసుకోవాలి. 2 కప్పులు తాటి పేసిన తీసుకున్నాను కదండి. ఇది 1 కప్పు ఉప్మా రవ్వ అయితే వేసానండి. ఇదిగో ఇంకొక 1/2 కప్పు ఉప్మా రవ్వ అండి. ఇప్పుడు మొత్తము కూడా నేను కప్పున్నర అయితే వేసాను. ఇప్పుడు ఇందులోకే మనం ఇగో బెల్లం కూడా వేస్తున్నానండి. బెల్లం చాలా మెత్తగా దంచుకోవాలి. పలుకులు అనేవి ఉంటే మనకి గారెలోకి వస్తాయండి త్వరగా కరగకుండానే. చూడండి పంచదార కూడా సగం వేస్తున్నాను. ఇలాగ బెల్లము పంచదార వేస్తే మనకి గారెలు చాలా టేస్ట్ గా బాగుంటాయి. ఇప్పుడు ఇది కలిసింది కదా, నాకైతే ఖచ్చితంగా సరిపోయింది. చూసారా ఇలా రావాలండి తాటిగారులకి. ఒకసారి స్వీట్ చూసుకోండి. స్వీట్ అయితే కొంచెం తక్కువ అయ్యింది, కొంచెం వేస్తున్నాను పంచదార. చూడండి నేను 1/2 కప్ తీసుకున్నాను, అది కూడా నాకు ఎక్కువగానే ఉంది. ఇలా బాగా కలుపుకోవాలండి.
కలుపుకోకపోతే మనకి పిండి అనేది కరెక్ట్ గా కలవదు. ఇదంతా కూడాను రవ్వకి అన్నిటికి పట్టాలి. ఒక 5 నిమిషాలు ప్లేట్ మూత వేసేసి పక్కన పెట్టుకుందాము. ఈ రవ్వ అంతా కూడా పూర్తిగా నానిపోయి మనకి గారెలకి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దామండి. పిండి చూసారా చక్కగా ఎలాగ ఉబ్బిందో మొత్తము కూడాను. ఇప్పుడు ఇది ఇలా నానితే మనకి గారెలకి చాలా బాగుంటాయి. ఇప్పుడైతే గారెలు అయితే వేస్తున్నాను. ముందుగా ఇలా చిన్న గుంట అయితే తీసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఇందులోను ఇలా నూనె వేసుకుంటే మనకి ఇలా కద్దుకుని మనం గారెలు అయితే చేసుకోవాలండి. అప్పుడు రౌండ్ గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు గారెలు వేసే ప్రాసెస్ అయితే చూపించేస్తాను. స్టవ్ వెలిగించుకుని మందపాటి కడాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి అయితే వీటెక్కింది. డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఇక్కడ గారె అనేది మనకి నూనెలో మునిగిపోవాలి, అంత ఆయిల్ అయితే పడుతుంది. ఇక్కడ నేను గారెలు వేయడానికి ఇక్కడ ఒక లోటా తీసుకున్నానండి. లోటాకి కవర్ అయితే తొడిగేసాను. ఇలా లోటా తొడిగితే మనకి ఇదే రౌండ్ షేప్ లో ఒకటే షేప్ లో అయితే గారెలు ప్రతి కూడా ఇలాగే వస్తాయి. ఈ కవర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు గారె వేసుకుని వదులుకుంటానికి కూడా చాలా బాగా వస్తుంది. అందువల్ల నేనైతే ఈ కవర్ అయితే పెట్టాను. ఇలా వేసుకుంటే మనకి గారెలు చాలా బాగా వస్తాయండి, నీట్ గాను రౌండ్ గా. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక చిన్నగా అయితే వేసి చూద్దాము. ఆయిల్ ఎక్కువ హీట్ అవడం వల్ల మనకి గారెలు అనేవి లోపల ఉడకదండి, బయట ఏమో మొత్తం గారంతా మాడిపోతుంది. వేగిందని మనం అనుకుంటాము. ఒకటే మీడియం ఫ్లేమ్ లో అయితే ఈ గారెలు అనేది ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, నేనైతే ఇలా వేస్తున్నాను కదా. ఇలా నొక్కుని గారు ఒకటే లెవెల్ అయితే వేసుకోవాలండి. ఇంకా అన్ని గారెలన్నీ వేసిన తర్వాత అది అటు ఇటు పైకి కిందకి అయితే ఒకసారి తిప్పుకుంటే మనకి గారెలు అనేవి మొత్తం అన్ని ఒకటే లెవెల్ గా అయితే వేగుతాయి. చూడండి, ఇలాగే ఈ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. మరి తొలి గారె అయితే ఇక్కడ నేను అగ్నిదేవుడికి అయితే పెట్టుకుంటున్నాను. మనం నూనె వస్తువు ఏం పని చేసినా కానీ తొలిగా ఇక్కడ అగ్నిదేవుడికి అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలాగ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చినాక తీసేసుకోవాలండి. ప్రతిదీ కూడా గారెలన్నీ కూడా ఒకటే గోల్డెన్ బ్రౌన్ రంగులోకి అయితే వచ్చినాయి కదా. ఇలా వచ్చినాయి అంటే మనకి బాగా ఏగినట్టేనండి, చక్కగా బాగుంటాయి. ఇదే కలర్ లో మొత్తం గారెలన్నీ కూడా తీసుకోవాలి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా స్మూత్ గా కరకరలాడే తాటి గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మరి ఈ గారెల్ని వేడివేడిగా కాకుండా చల్లారినాక లేదంటే మరుసటి రోజు నాడు తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. సూపర్ టేస్టీ అయితే ఉంటాయి. చూడండి, ఇరుపుతుంటే ఎంత బాగున్నాయో గారెలు అయితే. ఇంక ఈ గారెలు అయితే మరి రెడీ అయిపోయినాయి కదా. మరి ఈ తాటి గారెల వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.